అమెరికాలో శాశ్వతంగా స్థిరపడాలని కలలు కంటున్న వారికి ఆల్రెడీ ఇప్పటికే పౌరసత్వం పొందిన వారికి కూడా ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. అగ్రరాజ్యం వలస విధానాలపైన, ముఖ్యంగా పౌరసత్వ చట్టాలపైన మరింత కఠినంగా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది. జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు అమెరికాలో నివసిస్తున్న భారతీయ అమెరికన్లతో సహా లక్షలాది మంది వలసదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ నిర్ణయం వెనుకున్న కారణాలేంటి? ఎవరి పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉంది? చూద్దాం రండి. సాధారణంగా అమెరికా సిటిజన్షిప్ పొందిన తర్వాత దాన్ని రద్దు చేయడం అనేది చాలా అరుదైన ప్రక్రియ. కానీ ఇప్పుడు జస్టిస్ డిపార్ట్మెంట్ తన దృష్టిని డేనాచురలైజేషన్ కేసులపైన కేంద్రీకరించనుంది. దీని అర్థం ఏంటంటే మోసం, తప్పుడు సమాచారం, అంటే పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని ఇస్తే, నేర చరిత్రను దాచిపెట్టినా లేదా ఇతర అక్రమ మార్గాలను అనుసరించినా సరే వారి పౌరసత్వం రద్దవుతుంది. ఇక తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు, ముఖ్యంగా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారి పౌరసత్వాన్ని కూడా రద్దు చేసే అవకాశాలను పరిశీలిస్తారు. గతంలో ఈ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అంటే ఇలాంటి కేసులపైన మరింత వేగంగా, కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ కఠిన వైఖరి వెనక అనేక కారణాలున్నాయి. అంటే ట్రంప్ పరిపాలన వలస విధానాలపైన కఠినమైన వైఖరి తీసుకున్న సంగతి మనకు తెలుసు. సో ఈ విధానాల కొనసాగింపుగానే దీన్ని కూడా చూడొచ్చు. సో దేశ భద్రతను బలోపేతం చేయడం, చట్టబద్ధతను కాపాడడం వంటివి అనేక అంశాలు దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలుగా అమెరికా ప్రభుత్వం చెప్తోంది. అయితే ముఖ్యంగా ఇమిగ్రేషన్ సిస్టమ్ను మోసం చేయడానికి ప్రయత్నించే వారిని మాత్రం అడ్డుకోవడం అనేది ప్రభుత్వ ప్రాధాన్యతగా మారిపోయింది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వ ప్రక్రియల్లో పారదర్శకతను పెంచడం ద్వారా సిస్టమ్ను దుర్వినియోగం చేయకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త విధానం వల్ల చాలా మంది వలసదారుల్లో, ముఖ్యంగా భారతీయ అమెరికన్లలో ఆందోళన పెరుగుతోంది. నిజాయితీగా పౌరసత్వం పొందిన వారికి కూడా పెద్దగా భయం ఉండకపోవచ్చు, కానీ దరఖాస్తు సమయంలో పొరపాటున ఏదైనా చిన్న తప్పుడు సమాచారం ఇచ్చినా, లేదా గతంలో ఏదైనా చిన్న నేర చరిత్ర ఉన్నా, అంటే జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారన్నా కూడా మీ సిటిజన్షిప్ని ఒకసారి రీవెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో దాన్ని దాచిపెట్టినట్లు తెలిసినా కూడా పెద్ద పెద్ద సమస్యలు రావచ్చు. ఇప్పటికే పౌరసత్వం పొందిన వారి గత రికార్డులను కూడా తిరిగి పరిశీలించే అవకాశం ఉంది. ఇలాంటి కేసుల్లో చిక్కుకున్న వారికి ఖచ్చితంగా నిపుణులైన న్యాయవాదుల సహాయం అవసరం. సో లీగల్ అటార్నీని మనం మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. సో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు లేదా ఇప్పటికే పౌరసత్వం పొందినవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించడం అనేది అత్యంత ముఖ్యం. ఇక తమ గత రికార్డులను, ముఖ్యంగా ఇమిగ్రేషన్ దరఖాస్తుల్లో ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి సరిచూసుకోవడం కూడా మంచిదే. ఏదైనా అనుమానం ఉంటే లేదా నోటీసులు వస్తే వెంటనే ఇమిగ్రేషన్ న్యాయవాదిని సంప్రదించడం తప్పనిసరి. ఈ నిర్ణయం అమెరికా ఇమిగ్రేషన్ విధానాల్లో మరో కీలక మలుపుగా మారనుంది. పౌరసత్వం అనేది ఒక హక్కు కాదని, ఒక విశేష అధికారమని ప్రభుత్వం పదే పదే నొక్కి చెప్తోంది. ఇది వలసదారుల భవిష్యత్తు పైన ఎలాంటి ప్రభావం చూపుతుందో మరి చూడాలి.